జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయబోతుందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. 3 రోజులే ప్రచారానికి సమయం ఉందని, ప్రతి గంటను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలో గిగ్ వర్కర్ల బిల్లు తీసుకొస్తామన్నారు మంత్రులు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పోల్ మేనేజ్మెంట్ పై ప్రధానంగా చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన కాన్వాసింగ్, మరో 3 రోజులు చేయాల్సిన విస్తృత ప్రచారంపై చర్చించారు. జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నామన్నారు సీఎం రేవంత్. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వాళ్లకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చెప్పారు. ప్రచారానికి మిగిలింది 3 రోజులేనని, ప్రతి గంటను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫీల్డ్ లో కాంగ్రెస్ బలంగా ఉందని, నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడంపై కార్యకర్తలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు రేవంత్ రెడ్డి. త్వరలో గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ నెల 12న జరిగే కేబినెట్ మీటింగ్ లో దీనికి ఆమోదం తెలుపుతామని చెప్పారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు. ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఈ మేరకు వారికి మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు వివేక్. సో ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే ఉందో కేబినెట్ ఆమోదము 12th నవంబర్ నాడు చేస్తాము. చాలా మంది ఈరోజు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. మేము డెఫినెట్లీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ సమస్యలన్నీ కూడా సరిగా పరిష్కరించి మేము దీనికి ఏదో ఒక రెజల్యూషన్ వచ్చేలాగా చేస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా మేము విశ్వాసం కల్పిస్తాం. యాసంగి ఎరువులపై సమీక్ష చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రానికి కావాల్సిన 10,40,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రప్పించడంపై అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం అలర్టుగా ఉందన్నారు. ఈ సీజన్లోనైనా కేంద్రం డిమాండ్కు తగ్గ ఎరువులు పంపితే రైతులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు తుమ్మల. రాష్ట్రంలో డ్రగ్, గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ఏనని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసం ఇచ్చిన వాగ్దానాలు, లక్షలాది కోట్ల బాకీల సంగతేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపట్లేదన్నారు. స్థానికంగా మీరు అభ్యర్థిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట ఇచ్చారు. జూబ్లీహిల్స్ నా కుడి భుజంగా ఉండే నవీన్ నా దగ్గరికి పంపించండి, ఈ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతో కేటీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేశారని మండిపడ్డారు. అరాచక పాలన చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి ఓట్లడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఎర్రగడ్డ డివిజన్ మూసాపేటలో కొల్లాపూర్ ప్రాంత వాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. మరి శవాల మీద తేడా లేకుండా కాదా, ఇక వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి అడ్డగోలుగా దోసిపెట్టే కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. బరాబర్ కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ కు, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్ కు అలకేట్ అయిన గ్రూప్ 1 ఆఫీసర్లు మంత్రి దామోదర రాజనరసింహతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఆఫీసర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకునే అవకాశం ఈ శాఖలో ఉంటుందన్నారు దామోదర. ప్రభుత్వ దవాఖానాలకు అత్యంత పేదవాళ్లు వస్తుంటారని, వారందరినీ ప్రేమగా చూసుకునే బాధ్యత ఆఫీసర్లదేనన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా, నాణ్యమైన వైద్య సేవలు అందించేలా పనిచేయాలని కొత్త ఆఫీసర్లకు సూచించారు మంత్రి దామోదర. రాష్ట్రంలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో చైల్డ్ లేబర్ ప్లాట్ఫామ్ 16వ వార్షిక సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సీఎల్పీ చేస్తున్న కృషిని కొనియాడారు మంత్రి వివేక్.